ఫౌండేషన్ మరియు నేషనల్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ సంయుక్త ఆధ్వర్యంలో ఈ నెల 10వ తేదీన భవానీపురం ఎన్డీఏ కార్యాలయంలో జాబ్ మేళా నిర్వహించనున్నారు. ఈ మేళాలో టెక్ మహీంద్రా, అరబిందో ఫార్మా, రిలయన్స్ జియో, వినాయక బ్యాంక్, అపోలో ఫార్మసీ వంటి సంస్థలు పాల్గొననున్నాయి. వీటి ద్వారా 3000 మంది నిరుద్యోగులకు ఉద్యోగాలు అందించనున్నారు. మరిన్ని వివరాలకు కాల్ 7032399488. నా పేరు తిరుమలాదేవి. నేను విజయవాడ వెస్ట్ నుంచి వచ్చాను, 47 డివిజన్. ఫర్ ది ఫస్ట్ టైం నేను విజయవాడలో ఏంటంటే జాబ్ మేళా చూస్తున్నాను. ఎంతమంది, ఇంత క్రౌడ్, ఇంతమంది, ఇన్ని లక్షల మందిలో. లాస్ట్ టైం ఏంటంటే ఇక్కడ జాబ్ మేళా అంటే లాస్ట్ టైం ఇంత జాబ్స్ ఎవరు కండక్ట్ చేయలేదు. ఫర్ ది ఫస్ట్ టైం మన బాబు గారు వచ్చిన తర్వాత ఇక్కడ ఇంతమంది అన్ఎంప్లాయీస్కి ఎంప్లాయ్మెంట్ కల్పిస్తున్నారు. సో నేను యాక్చువల్గా ఏంటంటే బెంగళూరులో సాఫ్ట్వేర్ జాబ్ చేస్తాను. అందరికీ డౌట్ రావచ్చు, అక్కడ జాబ్ చేసాము ఇక్కడికి ఎందుకు వచ్చి ఇక్కడ ఎందుకు పార్టిసిపేట్ చేస్తుందా అని. సో నేను ఇక్కడికి రావడానికి బిహైండ్ రీజన్ ఏంటి అంటే, ఇక్కడ మన ఏపీలో జాబ్స్ అనేవి చాలా తక్కువ. అందరూ ఏ స్టేట్కి వెళ్ళినా కూడా ఇప్పుడు ఏపీ నుంచి హైదరాబాద్లో బతుకుతున్నారు, బెంగళూరులో బతుకుతున్నారు, చెన్నైలో బతుకుతున్నారు. కానీ అటు సైడ్ వాళ్ళు మన దగ్గరకు వచ్చి బతికే వాళ్ళు ఒక్కరు కూడా లేరు. కానీ ప్రతి ఒక్కరు అనే మాట ఒకటే ఏంటంటే, ఏపీలో జాబ్స్ లేవు, సో అందుకనే వాళ్ళు ఆ స్టేట్ నుంచి ఈ స్టేట్కి వచ్చారు. కానీ ఫర్ ది ఫస్ట్ టైం ఆఫ్టర్ 2024 మన ఏపీలో చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ఫస్ట్ టైం మనకంటూ జాబ్ మేళా సృజనా చౌదరి గారు 1 టౌన్లో కండక్ట్ చేయడం వల్ల ఆల్మోస్ట్ ఇక్కడ 3000 జాబ్స్ అని చెప్పారు. కానీ ఇక్కడ మోర్ దెన్ 3 lakhs మెంబర్స్ వచ్చారు. కానీ ఎవ్రీవన్ హ్యావ్ అన్ హోప్. ప్రతి ఒక్కరికి హోప్ ఉంది, మేము ఈ జాబ్ వచ్చిద్ది అన్న నమ్మకంతో ఇంతమంది వచ్చారు. నేను ఫస్ట్ టైం ఇంతమందిని చూస్తున్నా. ఏంటంటే చదువుకున్న ప్రతి ఒక్కరు ఏంటంటే, చదువుకునేది మెయిన్ రీజన్ ఏంటంటే మాకంటూ జాబ్ రావాలి, మా కాళ్ళ మీద మేము నిలబడాలి. కానీ ఇప్పుడు వరకు మనకంటే ఆ జాబ్ స్కిల్స్ ఏమీ లేవు. సో ఇప్పుడు ఏంటంటే బాబు గారి స్కిల్ డెవలప్మెంట్ మీద ఇంతమందికి జాబ్స్ కల్పించడం అనేది సో హ్యాపీ. నేను ఇక్కడ పార్టిసిపేట్ చేయడానికి రీజన్ ఏంటి అంటే, మన ఏపీలో మనముండి మన జాబ్స్ మనం చేసుకుంటూ మన కాళ్ళ మీద మనం నిలబడి ఈజ్ ఎనీవన్ షుడ్ క్వశ్చన్ విత్ అస్. మనల్ని క్వశ్చన్ చేసి వీ హ్యావ్ టు ప్రూవ్ మేము కూడా మా స్టేట్లో ఉండి మేమే జాబ్స్ చేసుకుంటాం. పేరు మై నేమ్ ఇస్ తేజ సార్. జాబ్ మేళా పెట్టడం చాలా హ్యాపీగా ఉంది సార్. కానీ ఇంతమంది నిరుద్యోగులు ఉన్నారని ఈ జాబ్ మేళా పెట్టడం వల్ల తెలుస్తుంది సార్. నేను సార్ నాది డిగ్రీ క్వాలిఫికేషన్ ఉంది. వీళ్ళు అన్నారు సేల్స్ ఏవో చెప్పారు సార్. సేల్స్ గురించి చెప్తే ఓకే వెళ్ళాను సార్. వెళ్తే ఇలా దీని గురించి ఇంటర్వ్యూ చేశారు. ఆ ఇంటర్వ్యూలో ఓకే సెలెక్ట్ అయ్యాను. మండే నుంచి కాల్ చేస్తామని చెప్పారు సార్. లేదు సార్, ఇదే ఫస్ట్ టైం. మా ఫ్రెండ్స్ చెప్పుకుంటూ వినగా నేను వచ్చి ఇంక ఇలా ఓకే సార్. కాకపోతే బాగా రష్గా ఉంది సార్, బాగా తోసేస్తున్నారు, అంటే ఖాళీ లేదు, అంతమంది ఉన్నారని తెలుస్తుంది నిరుద్యోగులు. ఇలా రావడం వల్ల ఇంతమంది నిరుద్యోగులు ఉన్నారని బాగా తెలుస్తుంది. నేను ఒక్కదాన్ని అనుకున్నాను, నా మీద ఇంకా ఇంతమంది ఉన్నారు. పీజీలు చదివిన వాళ్ళు, ఇంకా పెద్ద పెద్ద చదువులు చదివిన వాళ్ళు కూడా జాబ్ లేక చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇలాంటి ఇంకా పెడితే ఇంకా మంచిది సార్. ఎందుకంటే చదువుకున్న వాళ్ళందరికీ చాలా మేలు చేసిన వాళ్ళు అవుతారు. అసలు జాబ్స్ లేవు, అందరికీ జాబ్స్ లేక ఇక్కడికి వస్తున్నారు సార్, ఖాళీగా ఉన్నారు.